నార్త్ తెలంగాణలోని నార్త్ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలోని చాలా జిల్లాలు ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. ఓన్లీ మనకి సిద్దిపేట, జనగాం, వరంగల్, సూర్యాపేట ప్రాంతంలో మటుకు ఎల్లో అలర్ట్ ఉంది. రేపు కూడా మనకి ఇదే విధంగా నార్త్ తెలంగాణ అంతా ఆల్మోస్ట్ ఆరెంజ్ అలర్ట్లో ఉండగా సౌత్ తెలంగాణ కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉంటుంది. సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు ఎల్లో అలర్ట్లో ఉంటాయి. ఈ రోజు నుంచి కొద్దిగా అక్కడక్కడ మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి స్టార్ట్ అయ్యి మనకి మూడో రోజు అంటే 29, 30 తారీఖులకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. కానీ ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల కూడా రెడ్ అలర్ట్ మీరు ప్రకటించారు కదా సార్, ఈ జిల్లాలలో మరి రైతులకి ఎటువంటి సూచనలు ఇస్తుంది? మనం ఒక వారం 10 రోజులు బట్టి ఈ నార్త్ తెలంగాణ అంతా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ అలర్ట్లన్నీ కూడా మనకి రెగ్యులర్గా అగ్రికల్చర్ విభాగం వారికి, అలాగే వివిధ రైతుల సంఘాలు ఉన్నాయి, వాట్సాప్ గ్రూపుల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా, టీవీలు, పత్రికల ద్వారా అందరికీ మనం ఈ హెచ్చరికలు పంపడము, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం ఎప్పటికప్పుడు అలర్ట్లు పంపడం జరుగుతుంది.